ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ మంది కలిగి ఉన్న వ్యక్తులను స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి అదే మోషన్ మూడ్ క్షమించాలి కిషోర్. ఈ బిల్లులో ఈ సవరణ యొక్క ముఖ్య ఉద్దేశాలు కారణాలు ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ మంది కలిగి ఉన్న వ్యక్తులను స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులను చేసే 19వ సెక్షన్ అలాగే సబ్ సెక్షన్లో 3లో ఇద్దరు పిల్లల పరిమితిని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994లోని 13వ చట్టాన్ని రూపొందించేటప్పుడు సదరు చట్టంలో ప్రవేశపెట్టడం జరిగింది. ఏపీపీఆర్ చట్టం 1994 మే నెల 30 తేదీ నుండి అమల్లోనికి వచ్చింది. 1980-90లో సంభవించిన జనాభా విస్ఫోటనాన్ని నియంత్రించడం అనేది ఈ పరిమితిని పాటించడానికి గల ఉద్దేశం. ఇది దేశ ఆహార భద్రతకు ప్రమాదకరమైన ధోరణిగా పరిగణించబడింది మరియు పోషకాహార లోపం, నిరుద్యోగం, వ్యాధి, తగ్గిన ఉత్పాదకత మొదలగు పేదరిక సంబంధిత అంశాలతో ముడిపడి ఉంది. ఈ ప్రకారంగా అనేక రాష్ట్ర ప్రభుత్వాలు జనాభా నియంత్రణ చర్యలని అవలంబించాయి. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్లల పరిమితిని ప్రవేశపెట్టింది. ఇద్దరు పిల్లల పరిమితిని అమలు చేసిన 30 సంవత్సరాల తర్వాత 3 అంచెల పంచాయతీరాజ్ సంస్థల కంటే గ్రామ పంచాయతీలు, మండల ప్రజా పరిషత్తులు మరియు జిల్లా ప్రజా పరిషత్తులు జరిగిన ఎన్నికల్లో ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనాభా విధానాన్ని సమీక్షించింది మరియు ఈ కింద విధంగా అభిప్రాయపడింది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం మొత్తం సంతానోత్పత్తి రేటు గ్రామీణ ప్రాంతాల్లో 92-93లో 3.7 1992-93లో 3.7 మంది పిల్లల నుండి 2019-21 నాటికి 2.1 మంది పిల్లలకు పడిపోయింది. ఇది గణనీయమైన తగ్గుదలను తెలియజేస్తా ఉంది. ఈ తగ్గుదలను కుటుంబ నియంత్రణపై పెరిగిన అవగాహన, మెరుగైన ఆరోగ్య సంరక్షణ, ప్రత్యేకించి మహిళల్లో అధిక అక్షరాస్యత మరియు పెరిగిన ఆర్థిక స్థిరత్వం వంటి అనేక కారణాలకు ఆపాదించవచ్చు. టీఎఫ్ఆర్లో క్షీణత తక్కువ రేటును జనన రేటును సూచిస్తుంది. ఇది తిరిగి వృద్ధాప్య జనాభాకు దారితీస్తుంది. అందువలన దేశంలో 15 ఏళ్లలోపు జనాభా వాటా 2019-16లో 28.6% నుండి 2019-21కి 26.5% ఇంకా తగ్గిందనేది NFSHS సర్వే తెలియజేస్తుంది. ఈ ప్రకారంగా ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రం మొత్తంలో సంతానోత్పత్తి రేటు 1.6గా పేర్కొనబడినట్టుగా గమనించడం అయింది. కాగా సరైన భర్తీ రేటు 2.1గా అంచనా వేయబడింది. మొత్తం సంతానోత్పత్తి రేటు 1.6 స్థాయిలో కొనసాగించడానికి అనుమతించినట్లయితే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనాభా సంబంధ విభజన ప్రతికూలంగా మారుతుంది. రాష్ట్రంలోని తర్వాత తరాల భవిష్యత్తు యొక్క ప్రాముఖ్యతను పరిగణలోకి తీసుకొని మరియు పిఆర్ఐల యొక్క ఎన్నికైన ప్రతినిధుల నుండి స్వీకరించిన ఫీడ్బ్యాక్ ఆధారంగా సరైన భర్తీ రేటును 2.1 వద్ద కొనసాగించడం వాంఛనీయమని ప్రభుత్వం భావించింది. అంతేకాకుండా జనాభా విస్ఫోటనం యొక్క దుష్ప్రభావాలను పరిష్కరించడం అనేది ఇద్దరు పిల్లల పరిమితి వెనుక ఉన్న ఉద్దేశం కాగా ప్రస్తుతం జనాభా లెక్కల వాస్తవాల దృష్ట్యా దాని ఆచరణాత్మక చిక్కులను మరియు ప్రభావాలను పునర్నిర్ధారణ చేయవలసిన అవసరం ఉంది. టీఎఫ్ఆర్ తగ్గుతుండటం మరియు కుటుంబ పరిణామాలు సహజంగా తగ్గుతుండటంతో జనాభా నియంత్రణపై ఈ నిబంధన యొక్క ప్రత్యక్ష ప్రభావం తగ్గుతుంది. అందువల్ల ఈ పరిమితిని సంభావ్య సామర్థ్యం గల అభ్యర్థులను వారి అర్హతలు మరియు సమర్థవంతంగా సహకరించగల సామర్థ్యంతో సంబంధం లేకుండా స్థానిక పాలన నుండి ఏమరపాటున మినహాయించవచ్చు. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994 నుండి ఇద్దరి పిల్లల పరిమితిని సమీక్షించి సంభావ్యంగా వదిలివేయాలన్న ప్రభుత్వ వాదన సమయోచితమైనది మరియు జనాభా డేటా పరిణామం చెందుతున్న సామాజిక కట్టుబాట్ల మద్దతును కూడగట్టుకుంది. ప్రస్తుతం సంతానోత్పత్తి పోకడలు మరియు ప్రజాస్వామ్య సూత్రాలతో చట్టాన్ని సమలేఖనం చేయడం ద్వారా రాష్ట్రం యొక్క స్థానిక పాలన మరియు సమ్మిళిత మరియు ప్రాతినిధ్య వ్యవస్థను పెంపొందించగలుగుతుంది.
అందుచేత ఈ చట్టానికి సవరణ ఎన్నికలు అర్హతా ప్రమాణాలు న్యాయమైన, సమానమైన మరియు సమర్థవంతమైన స్థానిక పాలనకు అనుకూలమైనవిగా ఉండేటట్లు చూసే నిమిత్తం ఒక ప్రగతిశీల చర్యగా ప్రతిబింబిస్తుంది. అందువల్ల పైన పేర్కొన్న పరిస్థితుల దృష్ట్యా పైన చర్చించినట్లు మొత్తం సంతానోత్పత్తి రేటు క్షీణిస్తున్న పరిస్థితిని పరిగణలోకి తీసుకొని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994లోని 13వ చట్టంలోని 19వ పరిచ్ఛేదపు ఉప పరిచ్ఛేదపు 3ని వదిలేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సవరణ ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ మంది పిల్లలు కలిగి ఉన్న వ్యక్తి ఇక మీదట ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హత పొందుటకు వీలు కల్పిస్తుంది. ఈ బిల్లుపై నిర్ణయాన్ని అమలు చేయడానికి ఉద్దేశిస్తుంది. లక్ష్మణరావు. అధ్యక్ష, ఈ బిల్లుని ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ పీడీఎఫ్ తరఫున బలపరుస్తుంది. అయితే 94లో ఈ చట్టం చేసినప్పుడు అప్పుడు నేను రాజనీతి శాస్త్ర లెక్చరర్గా చేస్తున్నాను అధ్యక్ష. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ నేను వ్యాసం రాసి ఇది పేదవాళ్ల హక్కుల్ని భంగపరచటమే, పేదవాళ్లే కదా పిల్లలకి అనేది, వాళ్ళు ఎన్నికల్లో అప్పుడు పోటీ చేయకు. ఏదేమైనా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ బిల్లును మేము బలపరుస్తున్నాం అధ్యక్ష. అయితే ఈ సందర్భంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు వారి దృష్టికి మీ ద్వారా ఒక విషయాన్ని తీసుకొస్తున్నారు అధ్యక్ష. వారు పంచాయతీరాజ్ మంత్రి అయ్యాక పంచాయతీరాజ్ సంస్థల్ని పటిష్టపరచాలని ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగా నా సూచన ఏంటంటే, భారత రాజ్యాంగంలో ఇప్పుడు 105 రాజ్యాంగ సవరణ జరిగినాయి అధ్యక్ష. ఇందులో నేను గొప్పదిగా భావించే రాజ్యాంగ సవరణ 73వ రాజ్యాంగ సవరణ. పంచాయతీరాజ్ సంస్థలకి అది రాజ్యాంగ భద్రత కల్పించింది అధ్యక్ష. నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఆ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో 11వ షెడ్యూల్ చేర్చి 29 అంశాల మీద గ్రామ పంచాయతీలకు అధికారాలు ఇచ్చారు. నిజంగా 29 అంశాలు గ్రామ పంచాయతీల పరిధిలోకి వచ్చి ఉంటే మనం ఇక్కడ ఎక్కువ చట్టాలు చేసే అవసరం ఉండేది కాదు. అందుకని ఈ రోజుకి 29 అంశాలు రాకపోవచ్చు, కానీ క్రమక్రమంగా కొన్ని అంశాల మీదైనా గ్రామ పంచాయతీలకు అధికారాలు ఇచ్చే విధంగా గౌరవ మంత్రి గారు, ప్రభుత్వం కూడా ప్రయత్నం చేయాలని మీ ద్వారా కోరుతున్నాను. ఎల్ఓపి గారు. అధ్యక్ష, ఏదైతే ఇద్దరు పిల్లల పరిమితి అనేది మన చట్టంలో పెట్టి స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలు లేదని అంతకుముందు ప్రభుత్వాలు పెట్టినాయో దాన్ని సవరణ చేస్తూ పెడుతున్నారు. దానికి మేము కూడా వ్యతిరేకం కాదు అధ్యక్ష. కానీ ఏదైతే ఒక అంశంతో జనాభా ప్రాతిపదికనే అనేది తీసుకోవడం మాత్రం అది కాదు అధ్యక్ష. ఎందుకంటే ఆ రోజు బిల్లు పెట్టినప్పుడు దేశ జనాభా వచ్చి 100 కోట్లు ఉంది అధ్యక్ష. ఇవాళ వచ్చి 142 కోట్లు ఉంది అధ్యక్ష. వీటన్నిటికంటే ఏదైతే ఆర్థిక అసమానతలు ఇప్పుడు గౌరవ సభ్యులు చెప్పారు, అవి స్థానిక సంస్థ అన్నప్పటికి వచ్చి పేదవాళ్ళు లేకపోతే ఉన్న రిజర్వేషన్ ప్రకారము ఆర్థికంగా ఉన్న వాళ్ళు వెనుకబడిన సంబంధించిన లేకపోతే వాళ్ళకి ఎక్కువగా విద్యాభివృద్ధులు లేని వాళ్ళందరూ ఉంటారు. వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమం చేసామని చెప్పిన నేపథ్యంలో దీన్ని మేము కూడా దీన్ని సమర్థిస్తున్నామని తెలియజేస్తాం అధ్యక్ష. కమెంట్ చేశారు, చాలా సంతోషం. కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్లో కూడా 3 పిల్లలు ఉంటే పోటీ చేయడానికి అనర్హులు. కాబట్టి దయచేసి ప్రభుత్వం కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ని కూడా అమెండ్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. బిల్లు ఉంది, నెక్స్ట్ బిల్లు ఉందంటండి, బిల్లు వస్తుంది. ఓకే, మిస్ గారు ఏమైనా చెప్తారా, రిప్లై చెప్తారా? చెప్తాను. గౌరవ సభ్యులందరికీ, గౌరవ సభ్యులు బొత్స గారికి, అలాగే మరి రాజశేఖర్ గారికి, లక్ష్మణ్ గారికి ఈ బిల్లుకి సమర్థిస్తున్నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అలాగే మీరు చెప్పిన ఈ సలహాలు సూచనలు కూడా దయచేసి దాన్ని ఖచ్చితంగా పరిగణలో తీసుకుని దాన్ని కేబినెట్ దృష్టికి తీసుకెళ్తాం ఖచ్చితంగా. The question is that the Andhra Pradesh Panchayat Raj Amendment Bill 2024 be taken into consideration. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is considered. I shall now put the clause to vote. There are no amendments to clause 2, clause 1, enacting formula and long title, and they are before the House. The question is
Those who are for Clause 2, Clause 1, enacting formula and long title, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. Clause 2, Clause 1, enacting formula and long title do stand part of the bill. I shall now request the Deputy Chief Minister, Panchayati Raj, to move the motion for passing the bill. Honorable Chairman, sir, I beg to move that the Andhra Pradesh Panchayat Raj bill be passed. The question is that the bill be passed. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is passed. I request the Minister for Municipal Administration to move the motion for taking into consideration of the Andhra Pradesh Municipal Law Amendment Bill 2024. దీనికి డిస్కషన్ అక్కర్లేదు అధ్యక్ష సేమే కాబట్టి అదే Honorable Chairman, sir. Same. I beg to move that the Andhra Pradesh Municipal Laws Amendment Bill 2024 as passed by the Legislative Assembly be taken into consideration. Motion moved. I beg to move that the bill be passed. బిల్లు స్వరూపం చెప్పండి. వద్దన్నారు నేను చెప్పలేదు సార్. అధ్యక్ష 1960 దశకంలో జనాభా పెరుగుదలను నియంత్రించే క్రమంలో చిన్న కుటుంబాలను ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం మరియు మన రాష్ట్ర ప్రభుత్వం కుటుంబ నియంత్రణ పథకాలను ప్రవేశపెట్టింది. దీన్ని సక్రమంగా అమలు చేయడానికి కొన్ని ప్రోత్సాహాలు, కొన్ని నియంత్రణలు చేయడం జరిగింది. ఇద్దరు కంటే ఎక్కువ మంది సంతానం కలిగి ఉన్న వ్యక్తులు ఎన్నికల్లో పోటీ చేయడానికి కానీ మరియు సభ్యులుగా కొనసాగటానికి కానీ సంబంధిత నిబంధనలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1994లోని 17వ చట్టంలో పొందుపరచబడింది. ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలుంటే లోకల్ బాడీ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయడానికి కానీ వీలు లేదని, లేదా లోకల్ బాడీలో కంటిన్యూ చేయడానికి వీలు లేదని 1995 మున్సిపల్ కార్పొరేషన్ చట్టంలో సెక్షన్ 21B మరియు 1965 మున్సిపల్ చట్టంలోని 13B సెక్షన్లో చేర్చబడింది. 1994 నుండి 2024 వరకు రాష్ట్ర ప్రభుత్వం అనేక స్టెప్స్ తీసుకునడం వలన మన రాష్ట్ర ఫర్టిలిటీ రేటు 2001లో ఉన్న 2.6 ప్రస్తుతం మున్సిపల్ ఏరియాలో 1.5కి పడిపోయింది. కానీ స్టాండర్డ్గా 2.1 ఫర్టిలిటీ రేట్ ఉండాలి. జనాభా నియంత్రణకు 1994లో ఏదైతే అమెండ్మెంట్ చట్టాలు చేయబడినవో వాటిని రద్దు చేయాలని ఈ సభలో పెట్టడం జరిగింది అధ్యక్ష. The question is that the Andhra Pradesh Municipal Laws Amendment Bill 2024 be taken into consideration. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is considered. I shall now put the clause to vote. There are no amendments to clause 2 to 4, clause 1 enacting formula and long title, and they are before the House. The question is those who are for clause 2 to 4, clause 1 enacting formula and long title, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. Clause 2 to 4, clause 1 enacting formula and long title do stand part of the bill. I shall now request the Minister for Municipal Administration to move the motion for passing the bill. Honorable Chairman, sir, I beg to move that the bill be passed. The question is that the bill be passed. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is passed. I request the Minister for Health to move the motion for taking into consideration of the Dr. NTR University of Health Sciences Amendment Bill 2024. Honorable Chairman, sir, I beg to move that the Dr. NTR University of Health Sciences Amendment Bill 2024 be taken into consideration. Motion moved. అధ్యక్ష, Brief. ఈ బిల్లు సవరణకు తీసుకురావడానికి చట్టంలో సవరణ బిల్లు తీసుకోవడానికి ప్రధాన ఉద్దేశాలు కారణాలు ఏంటంటే అధ్యక్ష, గతంలో ఆన్సెన్స్ అనే ఒక వ్యాధి, అంటే తెలుగులో కుష్టి వ్యాధి అంటారు,
ఈ వ్యాధి మైక్రోబ్యాక్టీరియం లెప్రే అనే ఒక బ్యాక్టీరియా కారణంగా మెల్లగా వృద్ధి చెందుతుంది. ఇది అంటువ్యాధి అధ్యక్ష. అయితే ఈ అంటువ్యాధి ఉన్న వ్యక్తుల పట్ల గతంలో సమాజంలో వివక్ష చూపబడేది. అందుకని ఈ చట్టంలో డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ యాక్ట్ 1986లో ఈ మూగ చెవిటి కుష్టు వ్యాధి ఉన్న వాళ్ళకి ఆ బోర్డులో సభ్యులుగా అనర్హులుగా ప్రకటించడం జరిగింది అధ్యక్ష. అయితే ఇప్పుడు ఇది అంటువ్యాధి కాదు, మల్టీ డ్రగ్ థెరపీ ద్వారా అంటువ్యాధి సోకకుండా ఒక డోసు ఇవ్వడం ద్వారా అంటువ్యాధి సోకకుండా కూడా చేయవచ్చు. కాబట్టి ఈ వ్యాధి ఉన్న వ్యక్తుల పట్ల సమాజంలో వివక్ష చూపకూడదని చెప్పి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చెప్పడం జరిగింది అధ్యక్ష. దానిలో భాగంగా ఇటువంటి 97 చట్టాలు ఈ కుష్టు వ్యాధి మూగ చెవిటి ఉన్న వాళ్ళని అనర్హులుగా ప్రకటిస్తూ చట్టాలు చేశారు. వీటి వివక్ష చూపడం సరికాదు కాబట్టి వాటిని తొలగించాల్సిందిగా ఎన్హెచ్ఆర్సీ కోవడం జరిగింది. అదేవిధంగా యూనియన్ సోషల్ జస్టిస్ ఎంపవర్మెంట్ మినిస్టర్ కూడా దివ్యాంగుల చట్టం ప్రకారం ఈ చెవిటి మూగ అనే వ్యక్తుల పట్ల వివక్ష చూపకూడదు కాబట్టి దానికి సంబంధించి 20 చట్టాలను ఆంధ్రప్రదేశ్లో ఈ వివక్ష చూపుతున్న 20 చట్టాలని గుర్తించడం జరిగింది. దాంట్లో భాగంగా డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ యాక్ట్ ఒకటి, తర్వాత ఏపీ ఆంధ్రప్రదేశ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ఒకటి 1968, అదేవిధంగా ఆయుర్వేద హోమియోపతిక్ ప్రాక్టీషనర్స్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1956 ఈ 3 చట్టాలను గుర్తించడం జరిగింది అధ్యక్ష. దాంట్లో భాగంగా ఎన్హెచ్ఆర్సీ నేషనల్ యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ ఎంపవర్మెంట్ కోరిక సూచనలు సిఫార్సుల మేరకు ఈ చట్టాల్లో ఉంటున్న ఆయా సెక్షన్లలో సబ్ సెక్షన్లలో క్లాజులలో ఉంటున్న మూగ చెవిటి కుష్టి వ్యాధి తొలగించడానికి ఈ సవరణ తీసుకోవడం జరిగింది అధ్యక్ష. The question is that the Dr. NTR University of Health Sciences Amendment Bill 2024 be taken into consideration. Those who are for the motion, please say aye. Those who are against, please say no. I say it, I say it. The motion is carried and the bill is considered. I shall now put the clause 2 vote. There are no amendments to clause 2 and 3, clause 1 enacting formula and long title, and they are before the House. The question is those who are for the clause 2 and 3, clause 1 enacting formula and long title, please say aye. Those who are against, please say no. I say it, I say it. Clause 2 and 3, clause 1 enacting formula and long title do stand part of the bill. I shall now request the Minister for Health to move the motion of passing the bill. Honorable Chairman, sir, I beg to move that the Dr. NTR University of Health Sciences Amendment Bill 2024 be passed. The question is that the bill be passed. Those who are for the motion, please say aye. Those who are against, please say no. I say it, I say it. The motion is carried and the bill is passed. I request the Minister for Health to move motion for taking into consideration of the Andhra Pradesh, Andhra area Ayurvedic and Homeopathic Medical Practitioners Registration Amendment Bill 2024. Honorable Chairman, sir, I beg to move that the Andhra area Ayurvedic and Homeopathic Medical Practitioners Registration Amendment Bill 2024 be taken into consideration. Motion moved. దీని ఉద్దేశాలు కారణాలు నేను మొదటిగా చెప్పినట్టు అవే కారణాలు అధ్యక్ష. Honorable Chairman, sir, I beg to move that the Andhra area Ayurvedic and Homeopathic Medical Practitioners The question is that the Andhra area Ayurvedic and Homeopathic Medical Practitioners Registration Amendment Bill 2024 be taken into consideration. Those who are for the motion, please say aye. Those who are against, please say no. I say it, I say it. The motion is carried and the bill is considered. I shall now put the clause 2 vote. There are no amendments to clause 2, clause 1 enacting formula and long title, and they are before the House. The question is those who are for clause 2, clause 1 enacting formula and long title, please say aye. Those who are against, please say no. I say it, I say it. Clause 2, clause 1 enacting formula and long title do stand part of the bill. I shall now request the Minister for Health to move the motion for passing the bill. Honorable Chairman, sir, I beg to move that the Andhra area Ayurvedic and Homeopathic Medical Practitioners Registration Amendment Bill 2024 be passed. The question is that the bill be passed. Those who are for the motion, please say aye. Those who are against, please say no. I say it, I say it. The motion is carried and the bill is passed. The request the Minister for Health
to move the motion for the taking into consideration of the Andhra Pradesh Medical Practitioner Registration Amendment Bill 2024. Honorable Chairman, sir, I beg to move that the Andhra Pradesh Medical Practitioners Registration Amendment Bill 2024 be taken into consideration. Motion moved.